కేసీఆర్ గారి వైఖరిని తన కూతురు కవితని తప్పుపడుతుంది. ఇలాంటి సందర్భంలో ప్రజలకు మీరే ఏం సమాధానం ఇస్తారని అడుగుతా ఉన్నా. కవిత మాటల్లో మీరు ఫామ్ హౌస్కే పరిమితమయ్యారని చెప్తున్న సందర్భంలో ప్రజలకు మీరేం సమాధానం చెప్తారని చెప్పని. అధికారం ఉన్నప్పుడు ఫామ్ హౌస్లోనే, ప్రతిపక్షాలు ఉన్నప్పుడు ఫామ్ హౌస్లోనే పదవిని కాపాడుకోవడానికే 2 మార్లు అసెంబ్లీకి వచ్చి వెళ్ళారు తప్ప ఏ రోజన్నా ప్రజలకు సంబంధించిన సమస్యపైన మాట్లాడారని అడుగుతా ఉన్నా. అంతేకాదు కవిత గారి లేఖలో మీరు బీసీ కులగణన పైన మాట్లాడవలసి ఉండే, బీసీ బిల్లు పైన కూడా మాట్లాడవలసి ఉండే ఒక మాట అన్నటువంటి సందర్భం, ఎస్సీ కేటగిరేషన్ కూడా మీరు మాట్లాడలేకపోవడానికి తప్పడుతున్న మాట, వక్ఫ్ బోర్డు పైన, వక్ఫ్ బిల్లు పైన కూడా మీరు మాట్లాడవలసి ఉండే, మాట్లాడలేకపోయారన్న మాట. అంతేకాదు 2001 నుంచి ఉన్నటువంటి నాయకులతో మాట్లాడియాల్సి ఉండే వేదిక మీద మీరు మాట్లాడకపోవడానికి తప్పడుతుందని చెప్పారన్నమాట. ఈ విధంగా అనేక రకాలుగా అనేక సమస్యలపైన తన లేఖలో కేసీఆర్ గారి తీరును వ్యతిరేకిస్తున్న సందర్భం ఏదైతే ఉందో ఇది కాంగ్రెస్ పార్టీకును బీఆర్ఎస్ పార్టీకి తేడాను చెప్పే విధంగా ప్రజలలో ప్రజాబాలులోకి కాంగ్రెస్ పార్టీ చుచ్చుకొని పోతున్న అంశాన్ని కూడా ఈరోజు కవిత గారు ఒక రకంగా కేసీఆర్ గారు చెప్పినట్టుగా ఈ లేఖ ద్వారా మేము భావిస్తూ ఉన్నాం. ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీ బలీనపడే బీజేపీతో దోస్తు చేస్తుందని చెప్పడానికి కోసం ఈరోజు ఉపయోగపడే విధంగా మీరు పోతున్నారని చెప్పినటువంటి మాటని ఈరోజు కవిత గారి లేఖల్లో చూడాలి. ఈ అన్ని అంశాలకు సమాధానం కేటీఆర్ గారు చెప్పి తీరాల్సిందని చెప్పిన సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను. బీఆర్ఎస్ పార్టీలో ముస్లిం తారా స్థాయికి చేరింది. కల్వకుంట్ల కవిత ఎమ్మెల్సీ గారు కేసీఆర్ గారికి రాసినటువంటి లేఖలతో ఆ పార్టీలో లుకలుకలు మీ మొదటి నుంచి చెబుతున్నది నేను నిజమవుతున్న సందర్భం. భవిష్యత్తులో భారతీయ జనతా పార్టీతో బీఆర్ఎస్ పార్టీ కలిసి పనిచేస్తుందని చెప్పిన లేఖ ద్వారా వచ్చినటువంటి సందర్భాన్ని గుర్తు చేస్తూ మీ మొదటి నుంచి కూడా చెప్పాం బీజేపీ బీఆర్ఎస్ ఒక్కటే అని. ఈరోజు కల్వకుంట్ల కవిత రాసిన లేఖతో రజతోత్సవం పేరిట జరిగిన సభలో బీజేపీని పల్లెత్తు మాట మాట్లాడకుండా ఉండడాన్ని కేసీఆర్ వైఖరిని కడిగేసిన తీరు చూస్తే మీ మొదటి నుంచి చెబుతున్నది ఈరోజు ఆ కుటుంబ సభ్యురాలే చెప్పినటువంటి పరిస్థితిని ప్రజలు గమనించాల్సిన సందర్భంగా కోరుతూ, అంతేకాదు కేసీఆర్ గారి నియంతృత్వ వైఖరిని కూడా తప్పొట్టే విధంగా తన లేఖలో ప్రస్తావించి